హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరి వ్లాగ్స్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము మా ఫ్యామిలీతో కలిసి ఊర్లో పోచమ్మని మొక్కుంటే తీసుకోవడానికి వచ్చినామన్నమాట. మా ఊర్లో పోచమ్మ ఎట్లుంటుంది ఏంటి చుట్టుపక్కల వ్యూ అంతా మీకు ఈరోజు చూపించబోతున్నాం. ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట, పోచమ్మ తల్లి టెంపుల్కి. వచ్చిన తర్వాత గుడి చుట్లు 3 చుట్లు తిరగాలంటారు కదా, 3-5 అట్లా మా అందరం కలిసి తిరుగుతున్నాం. తిరగడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళి పోచమ్మ తల్లిని మొత్తం ఇట్లా డస్ట్ అదంతా చెత్త ఉంటే తీసేసి క్లీన్ చేసేసినాం అన్నమాట. ఇదంతా టెంపుల్ పక్కన చిన్న వ్యూ, చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్. విలేజ్ పోచమ్మ అన్నమాట. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అయితే పోచమ్మ తల్లికి ఈ టైంలో ఎవ్రీ ఇయర్ ఈ టైంలో చాలామంది వాళ్ళు మొక్కుకున్న మొక్కులు ఉంటాయి కదా, అవి ఈ టైంలో వర్షాకాలం స్టార్టింగ్లో తీర్చుకుంటారన్నమాట. ఇట్లా కోడితోని మొక్కు తీర్చుకుంటారన్నమాట. ఇక్కడ మేము పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టినాము, దీపం పెట్టి నైవేద్యం పెట్టేసినాం అన్నమాట. ఇక్కడ నేను మా అల్లుడు నన్ను అడుగుతున్నాడు, ఏంటత్తమ్మ ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏంటిదంతా అని అడిగితే నేను చెప్తున్నా, పోచమ్మ తల్లివా ఇదంతా అని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ బొట్టు పెట్టేసి పోచమ్మ తల్లిది నేను కూడా పెట్టుకుంటున్నాను. ఇది లోపల అన్నమాట. ఇది పోచమ్మ తల్లి. ఇక్కడ పోచమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం కోరిన కోరికలు నెరవేరుతుందని నమ్మకం అన్నమాట. ఇక్కడ నేను ఆ పోచమ్మ తల్లికి దీపం పెట్టిన పువ్వులు పెట్టి మొక్కుతున్నాను. ఇదంతా లోపల గుడి వ్యూ. మా కోడలు ఇక్కడ చూడండి ఏం చేస్తుందో, పోచమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టడానికి చేస్తుంది. ఈ లోపల పోచమ్మ తల్లి. ఇదంతా మేము పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టి చీర కప్పి ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే కోడిని కోయడం అన్నమాట. అక్కడనే పోచమ్మ తల్లి దగ్గర, గుడి దగ్గర కోడిని కోసి, అంటే మనం మొక్కుకుంటాం కదా, ఆ మొక్కు తీర్చడానికి అన్నమాట. ఇక్కడ కొరుకు ముట్టడం అని అంటారన్నమాట ఫ్రెండ్స్. కొరుకు ముట్టడం అంటే ఆ కోడి అనేది అక్కడ ఉన్న అవన్నీ ఆ సీడ్స్ అన్నీ తినాలి, తింటే అప్పుడు కొరుకు ముట్టిందని అంటారు. అదే ట్రై చేస్తున్నారు మా వాళ్ళు, కొరుకు ముట్టట్లేదని. అందరు జుట్టు కూడా మాది కొరకు ముట్టిందంటే మాది కొరకు ఇదంతా చుట్టుపక్కల వ్యూ, టెంపుల్ చుట్టుపక్కల వ్యూ అన్నమాట. చాలా మంచిగా ఉంది, పీస్ఫుల్గా, గ్రీనరీగా చాలా బాగుంది. మీరు కూడా చూడండి. అయితే కోడిని కోసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ ఆ కోడిది రెక్క ఉన్న కాలు కోసి ఇక్కడ టెంపుల్ దగ్గర కట్టేస్తారు అన్నమాట. అది ఆచారం ఇక్కడ. అవన్నీ వాళ్ళు కట్ చేసి పెట్టినవి. పింక్, ఇది రెడ్, ఇది ఎల్లో, ఇది బంగారం, ఇది గ్రీన్. ఇక్కడ మొక్కులన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ మేము కూర్చొని ప్రసాదం తింటున్నాం అన్నమాట. ఇక్కడ గుడి దగ్గర కూర్చొని ప్రసాదం తింటున్నాం. అంటే చుట్టుపక్కల కూర్చోడానికి కూడా బాగుంది, గ్రీనరీగా బాగుంది, చాలా బాగుంది. ప్రసాదం తింటున్నాం. ఇదంతా చుట్టుపక్కల వ్యూ అన్నమాట. చూడండి ఎంత చుట్టుపక్కల పొలాలు, గ్రీనరీగా చాలా బాగుంటుంది.
చూడండి మీరు కూడా ఎంత బాగుంది కదా. అందరం ఇక్కడ గుడి ముందు కూర్చొని ఇక మొక్కులు అయిపోయినాయి కదా అని చెప్పేసి గుడి ముందు కూర్చొని ప్రసాదం తింటున్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఫాస్టింగ్ కదా. సో అందరం కూర్చొని ప్రసాదం అదంతా తింటున్నాం అన్నమాట గుడి ముందు. ఇదంతా గుడి ముందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.